గురుభ్యో నమ. దశాంశ రెండవ భాగం. వేద జ్యోతిష్యం ప్రకారం వృత్తి, సామాజిక హోదా మరియు దశాంశ D10 చక్రం గురించి సరళీకరించిన వివరణ ఇక్కడ ఉంది. పునాది వర్గ చక్రాలు, డివిజనల్ చార్ట్స్. జ్యోతిష్య శాస్త్రంలో వ్యక్తి జాతకంలోని రహస్యాలను తెలుసుకోవడానికి వర్గ చక్రాలు కీలకమైనవి. మహర్షి పరాశరుడు తన పరాశర హోరాశాస్త్రంలో 16 వర్గ చక్రాలను బోధించాడు. ఇవి 5 చక్రాలుగా వర్గీకరించబడి అందులో మొదటి చక్రం D1 నుంచి D12 వరకు భౌతిక విషయాలు వివరించబడింది. సో 10వ స్థానము కర్మభావం. జాతక చక్రంలో 10వ స్థానాన్ని కర్మభావం అని పిలుస్తారు. ఇది వ్యక్తి యొక్క కెరీర్, సామాజిక పాత్ర, గౌరవం మరియు జీవిత దిశను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కారగ్రహాలు: సూర్యుడు హోదా, కీర్తి, బాధ్యత మరియు ప్రభుత్వ మద్దతు. బుధుడు వృత్తి మరియు వ్యాపార నైపుణ్యం. గురుడు వృద్ధి, శ్రేయస్సు. శని కర్మ, కష్టపడడం మరియు పదవులలో ఆకస్మిక మార్పులు. గ్రహాల ప్రభావం: సూర్యుడు మరియు కుజుడు 10వ స్థానంలో దిగ్బలం పొంది విజయాన్ని, శక్తిని ఇస్తారు. చంద్రుడు వృత్తిలోని మార్పులను, శని కఠిన పరిశ్రమను సూచిస్తాడు. దశాంశ D10 అంటే ఏంటి? దశాంశ అంటే ఒక రాశిని 10 భాగాలుగా విభజించడం. ఇది ప్రత్యేకంగా వృత్తిపరమైన కార్యకలాపాలు, సామాజిక హోదా మరియు సాధనాలను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. రాశి చక్రం D1తో సంబంధం. ఎప్పుడూ రాశి చక్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రాశి చక్రంలో లేని ఫలితాన్ని దశాంశ చక్రం ఇవ్వలేదు. రాశి చక్రం భౌతిక రూపాన్ని సూచిస్తూ, దశాంశ చక్రం ఆ వృత్తికి సంబంధించిన పర్యావరణాన్ని అంటే ఎన్విరాన్మెంట్ను సూచిస్తుంది. విజయం సాధించాలంటే D1 మరియు D10 చక్రాలు సమన్వయంతో ఉండాలి. దశాంశ చక్రంలోని ద్వాదశ భావాల అర్థం. దశాంశ చక్రంలో ప్రతి స్థానం వృత్తి జీవితంలోని ఒక్కొక్క అంశాన్ని వివరిస్తుంది. లగ్నము D1లో, D10లో లగ్నం పనికి సంబంధించిన కీర్తి మరియు వ్యక్తి వైఖరి. 2వ స్థానం పెట్టుబడులు మరియు మీరు పనిచేసే వృత్తిపరమైన సమూహాలు. 3వ స్థానం ఒప్పందాలు, కమ్యూనికేషన్ మరియు చిన్న ప్రయాణాలు. 4వ స్థానం కార్యాలయాలు అంటే ఆఫీసు, ఆస్తి మరియు నమ్మకమైన సహాయకులు. 5వ స్థానం ఉద్యోగులు. ఈ స్థానం బలంగా ఉంటే మీకు ప్రమోషన్లు లభిస్తాయి. 6వ స్థానం సిబ్బంది, విధులు మరియు హాని చేసే శత్రువులు. 7వ స్థానం పబ్లిక్ రిలేషన్స్ మరియు వ్యాపార రకం. 8వ స్థానం అప్పులు మరియు వృత్తిలో వచ్చే ఇబ్బందులు. 9వ స్థానం ప్రభుత్వము, చట్టం మరియు సలహాదారులు. 10వ స్థానం అసలైన కెరీర్ మార్గం లేదా కంపెనీ. 11వ స్థానం వృత్తిపరమైన స్నేహితులు మరియు శిక్షణ. 12వ స్థానం రహస్య శత్రువులు. విజయం మరియు వైఫల్యం నిర్ణయించే అంశాలు. శుభస్థానాలు: 10వ అధిపతి కేంద్రంలో 1, 4, 7, 10లో ఉంటే అధికారము. త్రికోణంలో అంటే 1, 5, 9లో ఉంటే సంపద మరియు అభివృద్ధి కలుగుతాయి. ఉపచయ స్థానాలు 3, 6, 10, 11 స్థానాలు వృద్ధిని సూచిస్తాయి. ఇక్కడ గ్రహాలు ఉంటే కష్టపడినా చివరికి మంచి ఫలితాలు వస్తాయి. దుస్థానాలు 6, 8, 12 స్థానాల్లో గ్రహాలు ఉంటే కనుక వృత్తిలో ఒత్తిడి, ఆందోళన మరియు అడ్డంకులు ఎదురవుతాయి. తక్కువ కాలం ఉండే ఉద్యోగాలు: 10వ అధిపతి కనుక 3లో లేదా 5వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి తరచుగా ఉద్యోగాలు మారుతుంటాడు. ఎందుకంటే అవి 10వ స్థానం నుండి 6, 8 దుస్థానాలు అన్నమాట. గోచారం మరియు బలము. గురువు సంచారం. జాతకంలోని గ్రహాలపై గురు సంచారం శుభప్రదం. ఇది వృద్ధిని మరియు రాజయోగాన్ని సక్రియం చేస్తుంది. శని సంచారం. సూర్యునిపై శని సంచరించినప్పుడు వృత్తిలో ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. అష్టక వర్గ 10వ స్థానంలో కంటే 5వ స్థానంలో ఎక్కువ పాయింట్లు ఉంటే, బిందువులు ఉంటే కనుక కెరీర్లో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. నీచగ్రహాలు. నీచ స్థితిలో ఉన్న గ్రహాలు ఆర్థిక లాభాలను ఇచ్చిన తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అవగాహన కోసం ఒక పోలిక. వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీ రాశి చక్రం D1 అనేది ఒక భవనం యొక్క నమూనా, బ్లూ ప్రింట్ వంటిది. దీని సామర్థ్యాన్ని చూపిస్తుంది. అయితే మీ దశాంశ చక్రం అనేది ఆ భవనాన్ని నిర్మించే నిర్మాణ స్థలం అంటే కన్స్ట్రక్షన్ సైట్ మరియు వాతావరణం లాంటిది. నమూనా ఎంత బాగున్నా వాతావరణం సహకరించకపోతే భవన నిర్మాణం కష్టమవుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.